ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని మేడిగూడ రైతు వేదికలో గురువారం ఎంపీడీఓ వెంకటరాజు మరియు తహసీల్దార్ జాదవ్ రామారావు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా తోడుండాలని, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, గ్రామ అభివృద్ధియే ధ్యేయంగా భావించాలని, గ్రామ ప్రజల మన్నులను పొందాలని అన్నారు. మండలంలోని గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని, ఇట్టి బాధ్యత సర్పంచ్, ఉప సర్పంచ్లపై ఉంటుందని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని ఏవో రాథోడ్ కైలాష్, ఏపీఓ సుజాత మరియు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ యునానిమస్ అయింది. నెక్స్ట్ కాంపా మెడిగులాసి వారు కూడా మెడిగులాసి ఆ తర్వాత పాడి సర్పంచ్ గారు పరిసాకి లక్ష్మి గారు, అలాగే గట్టిగా చప్పట్లు కొట్టగలరు. ఐకేపీ ఏపీఎం మేడం గారు కూడా షాబాతో సత్కరిస్తారు. నెక్స్ట్ మాంగూర్ హెడ్ క్వార్టర్ సర్పంచ్ గారు నెక్స్ట్ సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా మీరు అందరూ పనిచేసి మన మండలానికి మరియు మన మండలంలో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా మంచిగా జరిగి అత్యడుగు వర్గాల ఉన్న వారికి కూడా అన్ని పథకాలు చేకూర్చి తోడ్పాటు అందించాలని మీ అందరితోని నా యొక్క సవినయంగా విన్నపం. ఇది ఓన్లీ జస్ట్ మనకు సన్మాన కార్యక్రమంలో భాగంగానే మీకు ఇంట్రడ్యూస్ చెప్పడం జరుగుతుంది. మరియు ఎన్నికైన వార్డు సభ్యులకు కానీ సర్పంచ్లకు కానీ త్వరలోనే ఒక శిక్షణ ఏర్పాటు చేయబడుతుంది. ఇప్పుడు వారం రోజులు హైదరాబాద్లో కూడా జిల్లా లెవెల్లో మీకు శిక్షణ ఇవ్వడానికి ట్రైనింగ్ పెడుతున్నారు. మరి వచ్చిన పిదప మండల్ లెవెల్లో మీరు మీ యొక్క విధులను ఎలా నిర్వహించాలి, ఎట్లా చేయాలన్న శిక్షణ అనేది త్వరలోనే మీకు ఏర్పాటు చేయబడుతుంది. దాని ప్రకారంగా మనం నడుచుకోవాల్సిన అవసరం సన్మానం చేయబడుతుంది. దయచేసి ఇంకా ఎవరైతే ఎన్నికైన వాళ్ళే రావాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా ఎవరు ఎన్నిక కాబడ్డ వాళ్ళు రాకూడదు, అంటే ఎదురు వాళ్ళు రాకూడదు. ఎవరైతే రిలేటివ్ కానీ వాళ్ళు కానీ సన్మానంకు ప్రభుత్వం కాదు కాబట్టి ఎన్నికైన వాళ్ళకు ఒక్కొక్కరు వాళ్ళ పంచాయతీ కార్యదర్శి ఐడెంటిఫై ద్వారా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మన గవర్నర్ తహసీల్దార్ గారికి, అట్లానే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు ఏయూ గారు మరియు పంచాయతీ కార్యదర్శులు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. ఇది ఓన్లీ సన్మాన కార్యక్రమం, ఆఫీషియల్ ఏం కాదు. ఓన్లీ మనం మీరు గెలుపొందిన వారికి ప్రతి మండలంలో మన చేయడం జరుగుతుంది కాబట్టి అందులో సభ్యులు కాబట్టి సర్పంచులు, ఉప సర్పంచులు రాదు కానీ గౌరవ సభ్యులుగా ప్రతి మా మండల పరిషత్కు గౌరవ సభ్యులుగా మీరు ఏదైనా మీటింగ్లో పాల్గొంటున్నారు కాబట్టి మీ యొక్క సేవలు కూడా చాలా అమూల్యమైనవి.
మీరందరూ కూడా పంచాయత్ రాజ్ 2018 చట్టంకు లోబడి పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామ పంచాయతీలో ప్రతి నెల ఒకసారి గ్రామ పంచాయతీ సమావేశం జరపవలసిన అవసరం ఉంటుంది. దాంట్లో ఓన్లీ ఎన్నికైన సభ్యులు మాత్రమే పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. వేరే వారికి అనుమతించబడదు. అట్లా వేరే వాళ్ళకి ఇంత అనుమతి ఇస్తే కానీ ఒకరి రోజులు ఒకరు చేస్తే కానీ చట్టం ప్రకారం అక్కడ ఉన్న కార్యదర్శికి కానీ అక్కడ ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో మన చట్ట ప్రకారం యాక్షన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఇది గమనించాలి, సహకరించాలి. కాబట్టి మీ గ్రామ సభ సంవత్సరంలో 6 గ్రామ సభలు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలకు పంచాయతీ లక్ష్మి సర్పంచులు కదా సంతీర్లు ప్రాంతం నాకు సర్పంచ్గా గడ్డ నవనీత వెంకటపల్లి. అందరికీ నమస్కారం. సర్పంచ్లకు కూడా నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అది మామూలుగా సర్పంచ్గా అనుకున్నాం. వీడియో సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, ఏఈ సార్కి, ఏఓ సార్ గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు కొత్తగా నియమితులైన సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్లకు మరియు పంచాయతీ సెక్రటరీ సార్ గారికి అందరికీ ఇంకోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్ని రోజులు అయిపోయింది ఎలక్షన్. మనం పార్టీలకు అదేవిధంగా మన ఊరిని డెవలప్ చేసుకోవాలని అందరినీ కోరుతున్నాము. ఒకరు టీఆర్ఎస్ నిలబడచ్చు, ఇంకొకరు టీఆర్ఎస్ నిలబడచ్చు, ఇంకొకరు కాంగ్రెస్ వచ్చి నిలబడచ్చు. అదంతా అయిపోయింది. ఇప్పుడు మనం మన గ్రామం డెవలప్ కోసం అందరూ సహకరించాలని మరియు ఊరు వాళ్ళందరూ సహకరించాలని కోరుతున్నాను. ఓకే సార్. నా పేరు శ్యామ్ సుందర్, ఆర్టీడీ విలేజ్ సర్పంచ్. ధన్యవాదాలు సార్. నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఏఓ సార్ గారిని కోరటం జరుగుతుంది. సుందరగిరి ఉప సర్పంచ్. నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ అందరికీ శుభాకాంక్షలు. మనమందరం ఏం లేదు, కలిసికట్టుగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. మనందరం కలిసి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు సభ్యుల నుంచి దయచేసి ముందుకు రావాలి. చిన్నగా మిక్స్ చేయండి, అంతే సరిపోతుంది. ఇప్పుడు మీరు మరి ఉప సర్పంచ్ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఎంపీడీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ వివిధ గ్రామాల మండల మొత్తంలో సర్పంచ్ ఉప సర్పంచ్ అందరినీ కూడా మా సెక్రటరీ అందరికీ కూడా ఒకే వేదిక మీద పరిచయం చేస్తున్నందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఎంపీడీ సార్ గారికి మరియు ఎంఆర్ఓ సార్ గారికి, ఏఓ అగ్రికల్చర్ సార్ గారికి, మరి ఏఓ గారికి, మరి వివిధ గ్రామాల నుంచి హాజరైనటువంటి సర్పంచులు మరియు అదేవిధంగా ఉప సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శి మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సార్, నేను సెక్రటరీగా తరఫున కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావించాలని చెప్పేసి అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ సభలో సర్పంచులు, ఉప సర్పంచులు, సెక్రటరీలు ముగ్గురు కూడా ఉన్నాం కాబట్టి ఇక్కడ గ్రామం యొక్క అభివృద్ధి మొత్తం కూడా సాధించాలని చెప్పినట్టుగా మనం ఏదున్నా కూడా ఇక్కడ గ్రామ పంచాయతీ నడిచేది మొత్తం కూడా సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ యొక్క సమన్వయం ఉంటేనే అక్కడ వ్యవస్థ అనేది జరుగుతుంది. కాబట్టి మనము ముగ్గురం కూడా కోఆర్డినేషన్ లా సమన్వయంతో ఏదున్నా కూడా అక్కడ రథ చక్రాలాగా రథాన్ని నడిపే సారథుల్లాగా ఏదున్నా కూడా మనకు అండర్స్టాండింగ్ లా ఏదన్నా మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము కూడా ఇక్కడ ఎవరైనా కూడా ఆ ఊరు ఆ గ్రామానికి చెందిన వాళ్ళం కాము. అంటే వేరే గ్రామాల నుంచి వచ్చేసి మేము ఇక్కడ పనిచేసేది జస్ట్ మేము ఇక్కడ మీతో కలిసి పనిచేసి మా డ్యూటీ ముగించుకొని వెళ్ళడం మాత్రమే చేస్తాం. కాబట్టి ఇక్కడ మేము ఏదో పొలిటికల్గా సపోర్ట్ చేస్తాము, ఇంకేదో చేస్తాము అలాంటి ఏమి కూడా మీరు దృష్టిలో ఉంచుకోకుండా